చేశారా? ఓకే, నేను మీకు కొన్ని ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఒక అడిషనల్ పాయింట్ ఒకటి ఉందండి చూడండి. సో ఎస్ఏపిలో మనకి డిఫరెంట్ పోస్టింగ్ కీస్ ఉన్నాయి. డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, ఇలా పోస్టింగ్ కీస్ చాలా ఉన్నాయండి. అవును కదా? ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, జిఎల్ పోస్ట్ చేసాం. ఎగ్జాంపుల్ 40 డెబిట్ అవుతుంది, 50 క్రెడిట్ అవుతుంది. సో 40 అనేది ఒక పోస్టింగ్ కి, 50 అనేది ఒక పోస్టింగ్ కి. అలాగే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. 40 అనేది ఒక పోస్టింగ్ కి, 31 అనేది ఒక పోస్టింగ్ కి. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేసాం, 25 ఒక పోస్టింగ్ కి డెబిట్, 50 క్రెడిట్. ఇలా డిఫరెంట్ పోస్టింగ్ కీస్ ఉన్నాయి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, 01 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. వెండర్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ 40 డెబిట్, 15 క్రెడిట్. ఇట్లా డిఫరెంట్ పోస్టింగ్ కీస్ అనేవి ఉన్నాయండి ఎస్ఏపిలో. సో ఈ పోస్టింగ్ కీస్ అన్ని బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేస్తున్నాయని మనకు తెలుసు. అలాగే పోస్టింగ్ కీస్ తో పాటు ఈ పోస్టింగ్ కీస్ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తాము? ఏటీ కోడ్ నుంచి చేస్తాము. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. అలాగే జిఎల్ గ్రూప్ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. ఎక్కడ ఉంటుంది ఫీల్డ్ స్టేటస్ జిఎల్ గ్రూప్ కి? ఏటీ కోడ్ అది OBC4. ఎస్ఏపి లాగిన్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టీ కోడ్ ఏంటి? OBC4 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళాలి. సో మీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుండి మీరు కంట్రోల్ చేస్తారు. సో ఎందుకు సెలెక్ట్ లో ఉందండి, వెళ్ళండి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేయండి. సో G001 ఇవన్నీ ఉంది. సో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని ఎందుకు ఉపయోగపడుతుంది? we will control the end users అన్నమాట. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. అలాగే జిఎల్ కూడా ఉంది కదా, జిఎల్కి ఏముంది? వెళ్ళండి, జిఎల్కి ఏముంది? జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. FS00కి వెళ్ళండి. FS00కి వెళ్ళండి. FS00 ఇక్కడ ఫీల్డ్స్, జిఎల్ అకౌంట్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి చూపించండి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా అవి కాదు. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా కంటిన్యూ చేయండి, సెలెక్ట్ చేయండి. వెయిట్ అలా కాదు మోహన్ రెడ్డి గారు, ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. అక్కడ కాదు జిఎల్ అకౌంట్ అక్కడ ఎలా సెలెక్ట్ చేస్తాం మోహన్ రెడ్డి గారు? ఇక్కడ ఎలాబరేట్ చేయాలి. సెలెక్ట్ చేయండి, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నాం. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. ఇవన్నీ ఏంటి? ఫీల్డ్స్ అన్నమాట. ఇన్ఫ్లేషన్ కి, టోలరెన్స్ గ్రూప్, లైన్ ఐటమ్ డిస్ప్లే, ఇవన్నీ ఫీల్డ్స్. జిఎల్ అకౌంట్ కి సంబంధించిన ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ ఎలా కంట్రోల్ చేస్తాం మనం? ఎలా కంట్రోల్ చేస్తాం? ఎవరు చెప్తారు? జిఎల్ అకౌంట్ ఫీల్డ్స్ ఎలా కంట్రోల్ చేస్తాం? GL field status variants. ఏటీ కోడ్ అది, ఏటీ కోడ్ /n OBC4 /n OBC4 /n OBD4. ఐఎమ్ సారీ, OBD4 వెళ్ళండి. OBD4 /n OBD4 పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి.
మీకు ఈ కాన్సెప్ట్ నేను చెప్పానండి, మీరు మర్చిపోయారు మళ్ళీ. సెలెక్ట్ చేసుకోండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. సెకండ్ వన్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. పైన ఫీల్డ్ స్టేటస్ ఉంది చూడండి. ఫీల్డ్ స్టేటస్ ఎక్కడ ఉంది? చూసారా? కంట్రోల్ డేటా వెళ్ళండి. సో జిఎల్ అకౌంట్ ఏ ఫీల్డ్ అంటే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్స్ అవసరమో ఏ ఫీల్డ్స్ అవసరం లేదు ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తాం. క్లిక్ చేయండి, కంట్రోల్ అకౌంట్ కంట్రోల్ పైన క్లిక్ చేయండి. చూసారా ఇక్కడ ఉన్నాయి కదా ఫీల్డ్స్, క్లియర్ కదా? సో అకౌంటింగ్ ఎంట్రీకి సంబంధించి OBC4 లో ఉన్నాయి, జిఎల్ ఫీల్డ్స్ అనేవి OBD4 లో ఉన్నాయి. OBD4 లో ఉన్న జిఎల్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. మరి వెండర్ కూడా చేస్తాం కదా, వెండర్ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది కదా, ఎక్కడ ఉంది? ఏటీ కోడ్ లో ఉంది, ఏటీ కోడ్ లో ఉంది. ఎవరు చెప్తారు? వెండర్ ఫీల్డ్స్ ఎలా కంట్రోల్ చేస్తారు? ఎలా కంట్రోల్ చేస్తారు వెండర్ ఫీల్డ్స్? OBD3 గ్రూప్ క్రియేషన్ చేసేటప్పుడు. OBD3 వెళ్ళండి. మనం డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేసాం, డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేసాం. OBD3 వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి, మీ వెండర్ ఇవ్వండి, మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి, 2 లెటర్స్ చాలు. ఓకే ఫైన్, కంటిన్యూ. సో మీ వెండర్స్ ఇవి. సో వెండర్ పైన డబుల్ క్లిక్ చేయండి, మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ, ఫీల్డ్ స్టేటస్ ఉంది చూడండి, ఫీల్డ్ స్టేటస్ జనరల్ డేటా క్లిక్ చేయండి, జనరల్ డేటా పైన క్లిక్ చేయండి, అడ్రస్ క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంది. అలాగే మనకి పోస్టింగ్ కీస్ లో కూడా ఫీల్డ్స్ ఉన్నాయి. అంటే ఏంటి? పోస్టింగ్ కీస్ 80 కోడ్ లో ఉన్నాయి. OB41 వెళ్ళండి, OB41 వెళ్ళండి. OB41. సో ఎన్ని ఉన్నాయి మొత్తం? టోటల్ గా 99 ఉన్నాయా? కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి, లాస్ట్ వెళ్ళండి. ఇవన్నీ పోస్టింగ్ కీస్, డిఫరెంట్ పోస్టింగ్ కీస్ ఉన్నాయి, 99 పోస్టింగ్ కీస్ ఉన్నాయి అన్ని కూడా. ఎగ్జాంపుల్ 40 అంటే ఏంటి? డెబిట్ కదా, 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. సో 40 పైన క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. సో పైన చూడండి ఫీల్డ్ స్టేటస్, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్, చూసారా ఇక్కడ కూడా ఉంది. సో ఎగ్జాంపుల్ మీరు 40 ఉంది, 40కి ఎగ్జాంపుల్ మీరు 40కి ఏ ఫీల్డ్ అవసరము ఏ ఫీల్డ్ అవసరం లేదు అనేది మీరు OBC4 లో కాన్ఫిగరేషన్ చేయలేదు, కానీ మీకు ఫీల్డ్ ఏదైనా పర్టికులర్ ఫీల్డ్ అనేది అడుగుతుంది. డెబిట్ సైడ్ పారామీటర్స్ అవ్వచ్చు, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అవ్వచ్చు, టెక్స్ట్ ఫీల్డ్ కానీ కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్ అడుగుతుంది ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఏం కాన్ఫిగరేషన్ చేయలేదు, OBC4 లో ఏమీ చేయలేదు, అన్ని ఆప్షనల్ లోనే ఉంది. ఆప్షనల్ లో ఉంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ అనేది అంటే పర్టికులర్ ఫీల్డ్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవ్వాలి, కానీ అవ్వట్లేదు. అంటే ఇక్కడ కూడా చేసి ఉంటారనమాట, చెక్ చేసుకోండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ చూసారా ఇక్కడ కూడా ఉందన్నమాట. జనరల్ డేటా చూసారా ఇక్కడ కూడా ఉంది. రిక్వైర్డ్, సర్ప్లస్, ఆప్షనల్. అంటే OBC4 లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది, అకౌంటింగ్ ఎంట్రీస్ కి సంబంధించింది. అలాగే ఇంకెక్కడ ఉంది? OB41 లో కూడా ఉంది. అంటే డిఫరెంట్ కీస్ ఉన్నాయి, 40, 50 వీటికి కూడా మనం ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి కూడా చేస్తుంటారు, ఇంటర్వ్యూలో అడగచ్చు మిమ్మల్ని. OBC4 కాకుండా ఇంకెక్కడి నుంచి కంట్రోల్ చేయొచ్చు? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని OB41 నుండి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. OB41 గుర్తుంటుందా? ఎస్ ఆర్ నో? క్లియరా? ఎస్ సార్. వెరీ గుడ్. OB41 నుండి కూడా మనం ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. సో 40 అంటే ఏంటి? ఇప్పుడు ఇవన్నీ పోస్టింగ్ కీస్ అన్ని ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి? OB41 ట్రాన్సాక్షన్ కోడ్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి.
టైప్ చేయండి. సో end user accounting entry fields reflected from OBC4 end user, we can control the end user accounting entry fields. We can control the end user accounting entry fields. End user accounting entry fields from OBC4 as well as OB41. OBD4 అనుకుంటాను. OBC4 ఉంది కదా, OBC4. C4. Okay. OBC4 and OBD4. OB41, I'm sorry. Next, ఇంకోటి ఏమనుకున్నాము, GL fields. We can GL account fields we can control from OBD4. Next one. We can control GL account fields from ఎక్కడ నుంచి చేస్తాము, OBD4. సో OB41 కదా సార్? OB పైన 41 ఇవ్వలేదు, 41 ఇవ్వండి పైన, అది OBC4 ఇచ్చేసారు కదా. ఇక్కడ 41 OB41 మోహన్ రెడ్డి గారు OB41 ఇవ్వండి. OB41 OD కాదండి, పైన అదే అక్కడే తీసేయండి అది. We can control the end user accounting entry fields from OBC4 and OB41. Okay, next. So GL accounts fields ఎక్కడ నుంచి కంట్రోల్ చేస్తాము, OBD4 GL groups అన్నమాట. అవి GL groups నుంచి కంట్రోల్ చేస్తాం. GL groups లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. మరి కస్టమర్ వెండర్ది OBD3. వెరీ గుడ్. OBD3 నుండి కంట్రోల్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ సారీ, OBD3 నుంచి కంట్రోల్ చేస్తాం, అంతేనా? మరి కస్టమర్ కూడా ఉంది, కస్టమర్ ఉంటుంది. కస్టమర్ ఎక్కడ ఉంటుంది, ఎవరు చెప్తారు? OBD3 నుంచి చేస్తాం. మరి కస్టమర్ ఫీల్డ్స్, కస్టమర్స్ క్రియేట్ చేస్తాం టుమారో, మేబీ కస్టమర్స్ ని క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ కస్టమర్, ఇంటర్నేషనల్ కస్టమర్, వన్ టైం కస్టమర్ ఉంటుంది. OBD2. We can control the customer accounting fields. Customer accounting అనకూడదు, కస్టమర్ ఫీల్డ్స్ అనండి. వెండర్ ఫీల్డ్స్, కస్టమర్ ఫీల్డ్స్. అకౌంట్ అనేది యూజ్ చేయకూడదు కదా ఇక్కడ. ఎక్కడ నుంచి చేస్తాము, OBD2. సో ఇవి కస్టమర్ ఫీల్డ్స్ అనమాట. కస్టమర్స్ క్రియేట్ చేస్తాం టుమారో ఆన్వర్డ్స్. OBD3 వెండర్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. OBD2 లో కస్టమర్స్ ని క్రియేట్ చేస్తాం. వెళ్ళండి OBD2కి వెళ్ళండి, ఒకసారి చెక్ చేద్దాం. /n OBD2 లాగౌట్ అయిపోయింది మీ సిస్టమ్. ఏదైనా ఒక వెండర్ సెలెక్ట్ చేసుకోండి, వెండర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఇదో డబుల్ క్లిక్ చేయండి, అది కనిపించేది వెండర్ కస్టమర్ గ్రూప్సే. మన వెండర్లోకి వచ్చారా మీరు? ఎక్కడికి వచ్చారు మీరు? ఆర్టీ కోడ్ కాదు రావాల్సింది. ఏం చెప్పాను మీకు నేను? OBD2 సార్. OBD2కి వెళ్ళండి మోహన్ రెడ్డి గారు. అయ్యో
కంగారు పడకండి మోహన్ రెడ్డి గారు. OBD2 క్లారిటీ ఇవ్వండి. OBD2 ఇది వెండర్స్ కస్టమర్స్ కి సంబంధించిన అకౌంట్లు. ఏదైనా ఒకదాని ఫస్ట్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మనం రేపు క్రియేట్ చేస్తాం ఇవన్నీ. చూసారా కింద ఫీల్డ్ స్టేటస్ చూసారా? ఫీల్డ్ స్టేటస్ అంటే కస్టమర్ ఫీల్డ్స్ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఈ గ్రూప్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఓకే, క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. ఆ షీట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఇలా ఫీల్డ్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్ కదా? రైట్. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి? ఎవరికన్నా ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయినాయా మీకు? కొంతమంది కాల్ చేశారు, వాళ్ళకి చెప్పేశాను ఎర్రర్స్ ఏంటనేది. ఎవరన్నా ఉన్నారా ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు?